హలో గైస్, మన ఛానల్కి మీ అందరికి స్వాగతం. అయితే మన బీసీసీఐ ఇంగ్లాండ్ సిరీస్కి T20 స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. సో చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ని, ఇషాన్ కిషన్ని, రజత్ పతిదార్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? వాళ్ళు పవర్ఫుల్ బ్యాట్స్మెన్సే కదా, వాళ్ళు కొట్టగలరు, వాళ్ళకి సత్తా ఉంది, కానీ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేరని బాధ వ్యక్తం చేస్తున్నారు. దానికి నేను మీకు రీజన్స్ చెప్తా. వీడియోని లాస్ట్ దాకా చూడండి, 1 minute వీడియో. సో మనకు స్క్వాడ్ వచ్చేసేసి సూర్యకుమార్ యాదవ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, సంజు శాంసన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నెంబర్ 1 ఆల్రౌండర్, రింకు సింగ్ ఫినిషర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్. సో మన స్క్వాడ్ వచ్చేసేసి ఇది గాయస్. సో ఈ స్క్వాడ్లా సంజు శాంసన్ అనేటోడు ఆల్రెడీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు, మంచి ఫామ్లో ఉన్నాడు. సో సంజు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లా సెట్ అయిపోయాడు. సో సంజుతో పాటు మనకి ఇప్పుడు తిలక్ వర్మ నెంబర్ 3 స్పాట్లో బాగా ఆడుతుండు. సో ఓపెనింగ్ స్పాట్ అనేది మనకు పవర్ఫుల్ ఉండాలి కాబట్టి అభిషేక్ శర్మ బాగా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు, మంచి ఓపెనింగ్ ఇస్తుండు, బాగా డిస్ట్రక్షన్ చేస్తుండు. కాబట్టి అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఇద్దరినే ఓపెనర్స్ని పెట్టుకున్నాడు టీంలో. సో తిలక్ వర్మ నెంబర్ 3, మనకి సూర్యకుమార్ యాదవ్ యాజ్ యూజువల్ నెంబర్ 4, ఇక హార్దిక్ పాండ్యా వచ్చేసేసి నెంబర్ 6, నెంబర్ 5 ఏమో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండరు, నెంబర్ 7 రింకు ఫినిషర్, అక్షర్ పటేల్ ఏమో నెంబర్ 8, 9 వరుణ్ చక్రవర్తి, 10 మొహమ్మద్ షమి, 11 హర్షదీప్ సింగ్. సో ఇది మనకు ప్లేయింగ్ 11, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఉంటుంది. సో ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ని, రజత్ పతిదార్ని, ఇషాన్ కిషన్ ఎందుకు తీసుకోలేరంటే ఆల్రెడీ మనకు ప్లేసెస్ సెట్ అయిపోయినాయి. తిలక్ వర్మ 2 సెంచరీలు కొట్టిండు మొన్న సౌత్ ఆఫ్రికా సిరీస్లో. అంత మంచి డ్రీమ్ ఫామ్లో ఉన్న తిలక్ వర్మని తీసేసి రజత్ పతిదార్ని సెలెక్ట్ చేసే స్క్వాడ్లో ఏడ పెడతా చెప్పుంటే రజత్ పతిదార్ని అయినా సరే, రుతురాజ్ గైక్వాడ్ని అయినా సరే, ఇషాన్ కిషన్ అయినా సరే. సో దాని గురించే ఇప్పుడు వీళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తుంది కాబట్టి వీళ్ళని ఉంచుకున్నారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ డిప్ అయిపోతే వీళ్ళని తీసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. సో అంతే గాయస్, ఏం లేదు. సో అందుకని వాళ్ళని తీసుకున్నారు, వీళ్ళని తీసుకోలేరు. సో ఫ్యాన్స్ మనందరం వెయిట్ చేయాల్సిందే ఇంకొక సిరీస్ వరకు, వీళ్ళ ఎప్పుడు ఛాన్స్ వస్తుందని. సో థ్యాంక్ యూ గాయస్.